నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా, వెస్ట్ బెంగాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఒడిశా రాష్ట్రం పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు ప్రధాని మోడీ. జనరల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ముందుగా ఒడిశాలో పర్యటించారు ప్రధాని మోడీ. పర్యటనలో భాగంగా పూరిలోని జగన్నాథ ఆలయంలో పూజలు చేశారు. పూరిలో మహాప్రభు జగన్నాథుని ప్రార్థించానని, ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలన్నారు ప్రధాని. మమ్మల్ని పురోగతి వైపు, కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తెలిపారు మోడీ. పూజలు నిర్వహించిన తర్వాత మార్చికోట్ చౌక్ నుంచి పూరిలోని మెడికల్ స్క్వేర్ వరకు 2 కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ పూరి లోక్సభ అభ్యర్థి సంబిత్ పాత్రతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నభాండార్ తాళాలు మిస్ కావడంపై అధికార బీజేడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లుగా బిజు జనతాదళ్ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. బీజేడీ హయాంలో పూరిలోని జగన్నాథ ఆలయం కూడా సురక్షితంగా లేదని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడ్డాక అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. తర్వాత వెస్ట్ బెంగాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. బెంగాల్లో టీఎంసీ గూండాల ఆగడాలు ఎక్కువగా అయ్యాయని, పోలీసులు కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బరితెగింపును అడ్డుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులు జరుపుకునే శ్రీరామనవమి వేడుకలకు కూడా టీఎంసీ ప్రభుత్వం ఆటంకం కలిగించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రామకృష్ణ మిషన్ కార్యక్రమాలకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా రామకృష్ణ మిషన్ యాక్టివిటీస్ ఆగవని మోడీ తేల్చి చెప్పారు. హిందువుల సంక్షేమానికి బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు దేశంలో ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చూస్తుంటే వాళ్లకు నచ్చడం లేదని మండిపడ్డారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మోడీ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, లింగంపల్లి, బాల్నగర్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపూల్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అల్వాల్, బాల్నగర్, చింతల్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్లో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. నగరవాసులు వర్షాలు పడే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీళ్లు చేరడంతో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మే 22 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏపీలో ఎలక్షన్ రోజు ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచింది. 3 జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు సిట్ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పోలీసులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు పేర్కొంది సిట్. 33 కేసుల్లో ఎఫ్ఐఆర్ ప్రకారం 1370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటి వరకు 124 మంది అరెస్ట్ అయ్యారని తెలిపింది. మిగతా వారిని కూడా అరెస్టు చేయాలని సూచించింది. 2 వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చింది. కేసుల దర్యాప్తులోనూ తీవ్ర లోపాలు గుర్తించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది.
నమోదైన ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైన సిట్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ నిర్ధారించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీసు అధికారులపైన కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామాగ్రికి సంబంధించిన ఆధారాలు సేకరించిన సిట్ ఘటనలతో సంబంధమున్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైన కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలపై పూర్తి నివేదికలను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ జరిగింది. 3 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పర్మిషన్ కూడా ఏదైతే ఈ ఎన్నికల కోడ్లో రాష్ట్రంలో రైతులు కానీ అదే రకంగా స్కూల్స్ ఓపెనింగ్ రాబోతున్నాయి. మళ్ళా రైతులకి సీజన్ స్టార్ట్ కాబోతుంది. పండించిన పంట ధాన్యంది ఒక ప్రాబ్లం ఉంది. అదే రకంగా కాళేశ్వరం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక మధ్యంతర రిపోర్టును కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ మాన్సూన్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని కేబినెట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన దానికి ఎమ్మటే ఇవ్వకుండా కొద్దిగా లేటుగానైనా పర్మిషన్ ఇచ్చిన తర్వాత సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించడం జరిగింది. మా ప్రభుత్వానికి ప్రాధాన్యతలు: 1 వ్యవసాయం, 2 విద్య, 3వది ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూరించాలని క్యాబినెట్లో ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పరంగా మా అభ్యర్థన మేరకు ఇచ్చిన సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా, ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయటం, 3 రోజుల్లోనే వారికి పూర్తి స్థాయిలో వారికి పేమెంట్ చేయటం, దానికి తోడు ఈరోజు అకాల వర్షాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే పంట చేలుపైన స్టాండింగ్ క్రాప్ దెబ్బతిన్నదో స్టాండింగ్ క్రాప్ విషయంలో కూడా క్రాప్ కంపెన్సేషన్కు సంబంధించి ఎన్యూమినేషన్ చేసి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు ఎన్యూమినేట్ చేసి ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరి ధాన్యం కింటాకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్డకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతారని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని, రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు.
ప్రతి ఏటా రైతులు మరియు కౌలు రైతులకు 15,000 రైతు భరోసా హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని చేయలేదని, నేడు బోనస్ విషయంలో ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ షురు అని ట్వీట్ చేశారు. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి మోసంతో వచ్చిన ప్రభుత్వం, మోసపూరితమైన హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలోనన్నా మనం మోసపోతే, మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్పవుతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడికి తప్పవుతుంది. కానీ మళ్ళీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి కూడా మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నాడు. ఇప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నిక ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది, ఈ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి 15 ఆగస్టు అంటున్నాడు. రేపు ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత ఏమంటాడు, నేను చెప్పలేదు కదా, సంవత్సరం చెప్పలేదు కదా, 2024 అనలేదు, 25 అనలేదు, 26 అనలేదు, నేను ఆగస్టు 15 అన్నాను, 2030 ఆగస్టు 15 చేస్తా అని చెప్పి తప్పిస్తాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడిగాను, రేపు మీ తరఫున నిలబడాలంటే, మీ తరఫున మాట్లాడాలంటే, మీ తరఫున గలమెత్తాలి, కొట్లాడాలంటే రాకేష్ రెడ్డి లాంటి విద్యావంతులకు అవకాశం ఇవ్వండి. ఇంకా కూడా ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 7,000 నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప వారికి జీతభత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్ట కష్టాలు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారందరికీ జీతాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం 6 నెలల కాలంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ మోసం చేసింది. ముఖ్యంగా విద్యార్థులందరికీ 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో భరోసా కార్డు ఇస్తాం, 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలేదు. మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మీ ఎన్నికల కోడ్ రాకముందు స్పష్టమైన 100 రోజులు ఈ ప్రభుత్వానికి దొరికాయి. కానీ 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. ఏ ఒక్క విద్యార్థికి భరోసా కార్డు రాలేదు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, ఏ ఒక్క అమ్మాయికి ఈరోజు విద్యార్థినికి స్కూటీ రాలేదు. నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి నెల 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము ప్రశ్నిస్తే, నిరుద్యోగ భృతి ఇస్తామని మేము హామీ ఇవ్వలేదు అని చెప్పి చేతులు ఎత్తేసినారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇందులో చాలా స్పష్టంగా నిరుద్యోగులకు 4,000 రూపాయలు గుర్తిస్తామని చెప్పి వాళ్ళ డిక్లరేషన్లోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏపీలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. అయితే అబ్దుల్ కుమార్లు బెంగళూరులో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కొంతకాలంగా కుమార్లు కనిపించడం లేదని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో నాగులబావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ నేడు సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సైబర్ నేరగాళ్లు కొత్త రూట్లను ఎంచుకుంటున్నారు.
చిన్న చితక ఆఫీసర్ల పేర్లను వాడుకుంటే పెద్దగా లాభం ఉండదనే ఉద్దేశంతో ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతోనే మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ డీపీకి డీజీపీ రవిగుప్తా ఫోటో పెట్టి ఓ వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేశామని నమ్మించే ప్రయత్నం చేశారు. కేసు నుంచి తప్పించాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. +92 కోడ్తో కాల్ రావడంతో అనుమానించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది పాకిస్తాన్ కోడ్గా సైబర్ పోలీసులు గుర్తించారు. అనుమానిత నంబర్ల నుంచి ఫోన్లు చేసి డబ్బులు అడిగినా, లింకులు షేర్ చేసినా సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఎండాకాలంలో మామిడి పండ్లు విరివిగా అందుబాటులో ఉంటాయి. అసలు మామిడి పండ్లను చూడగానే కొందరికి నోట్లో నీళ్లు ఊరుతాయనడంలో అతిశయోక్తి లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు కూడా ఉంటాయి. మామిడి పండ్లు మార్కెట్లో మహా అయితే 100 నుంచి 200కి కిలో విక్రయించి ఫ్యామిలీ మొత్తం తింటుంటారు. అయితే ఓ ప్రదేశంలో మాత్రం ఒక్క మామిడి పండు ధర 10,000కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే కర్ణాటకలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మామిడి మేళా నిర్వహించారు. అందులో మియాజాకి మామిడి పండు అత్యధిక రేటుతో అమ్ముడుపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక్క పండు ఏకంగా 10,000కు అమ్ముడుపోయి ప్రపంచంలోనే ఎక్కువ ధర పలికిన పండుగా నిలిచింది. అయితే ఇది జపాన్ జాతికి చెందినదని తెలుస్తోంది. ప్రమోద్ గాంకరి అనే రైతు మహారాష్ట్ర నుంచి విత్తనాలు తీసుకొచ్చి పండిస్తున్నాడు. అయితే మియాజాకి మామిడి పండ్లు కిలో ధర 2.7 లక్షలు పలుకుతుంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం పదవి విరమణ కోసమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి నగదు విత్డ్రా చేసుకోవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ను తీసుకొచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్. వివాహం, ఉన్నత విద్య, ఇంటిని కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో ₹1,00,000 వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్ పొందవచ్చు. చందాదారులు వైద్య ఖర్చుల నిమిత్తం రూల్ 68J కింద ఈపీఎఫ్లో కొంత విత్డ్రా చేసుకునే వెసులుబాటుంది. నెల కంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న, శస్త్రచికిత్సలు చేయించుకున్న ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్ చికిత్సల కోసము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ రూల్ 68K ప్రకారం ఉద్యోగి కుటుంబ సభ్యుల పెళ్లి, పిల్లల విద్య కోసం పీఎఫ్లో నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్లో 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్డ్రా చేయాల్సి ఉంటుంది. వివాహం కోసం డబ్బు ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్ సభ్యుడు ఆన్లైన్లో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. రూల్ 68B ప్రకారం చందాదారులు స్థలం, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ బ్యాలెన్స్లో పరిమితి మించి డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్లో చేరి కనీసం 5 ఏళ్లు పూర్తయి ఉండాలి. ఈ సేవా పోర్టల్ ద్వారా ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. క్లెయిమ్ను ఫైల్ చేయడానికి ఫారం 31ని ఆన్లైన్లో సమర్పించాలి. ఆటో సెటిల్మెంట్లో మానవ ప్రమేయం ఉండదు కాబట్టి 1,00,000 వరకు ఎలాంటి క్లెయిమ్స్ అయినా ఇట్టే పరిష్కారమవుతాయి. కేవైసీ, బ్యాంక్ వాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్ పేమెంట్ను ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ సమయం 10 రోజుల నుంచి 3-4 రోజులకు తగ్గింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.